దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం నిశ్చని ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ రోజున బైబిల్ పొడుపు కథల క్విజ్ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, చెట్టు ఎక్కాను, ఏడ్చాను, తిరిగి ఇచ్చాను, నేను ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ జక్కయ్య. రిఫరెన్స్ లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్, సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. సెకండ్ క్వశ్చన్, రోగమని నటించాడు, అన్న చేతిలో చనిపోయాడు, ఎవరతను? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ అమ్నోను. రిఫరెన్స్ 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 29వ వచనం వరకు. బ్రదర్, రిఫరెన్స్ 30వ వచనం వరకు ఉంటుంది కదా? లేదు సిస్టర్, 29వ వచనం వరకు ఉంది. నేను చదివాను కదా తమ్ముడు, అక్కడ 30 వరకు ఉంటుంది. లేదు సిస్టర్. తను కరెక్టే చెప్తున్నాడు సిస్టర్. అవును సిస్టర్. అవును సిస్టర్. మీరందరు కరెక్ట్ అని అంటున్నారా సిస్టర్స్? అవును సిస్టర్. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. థర్డ్ క్వశ్చన్, లోకపరంగా దరిద్రుడిని, ఇహలోక పరంగా ధనవంతుడిని, నేను ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ లాజరు. రిఫరెన్స్ లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం వరకు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఆన్సర్ సిస్టర్ ద్రాక్షనే చెప్తుందని. అవునా సిస్టర్? ఆన్సర్ కరెక్టేనా సిస్టర్? కరెక్టే సిస్టర్. ఓకే. థర్డ్ క్వశ్చన్, సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. ఫోర్త్ క్వశ్చన్, రాళ్లకు బదులుగా ఇటుకలు, ఒక భాషకు బదులుగా అనేక భాషలు, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ బాబెలు గోపురం దగ్గర జరిగిన సంఘటన. రిఫరెన్స్ ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం నుంచి మరియు 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. వెరీ గుడ్ సిస్టర్, బాగా ఆలోచించి చెప్పారు. థ్యాంక్ యూ సిస్టర్. ఫోర్త్ క్వశ్చన్, సిస్టర్ మహి ఈజ్ విన్నర్. ఫిఫ్త్ క్వశ్చన్, కొన్ని లక్షల మందిని ఒక చోటుకు తీసుకువెళ్తా అని నడిపిస్తున్నాడు, కానీ అతడే చేరుకోలేకపోయాడు, ఎవరా వ్యక్తి? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ మోషే. రిఫరెన్స్ నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనము. బాగా చెప్పారు సిస్టర్ మీరు. ఓకే సిస్టర్. ఫిఫ్త్ క్వశ్చన్, సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. సిక్స్త్ క్వశ్చన్, అందం మందం అని ఎగిసిపడి ఉన్న స్థానాన్ని కోల్పోయింది, ఎవరామె? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ వష్టి రాణి. రిఫరెన్స్ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఏంటి బ్రదర్, ఆన్సర్ కరెక్టేనా? కరెక్ట్ సిస్టర్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లేదు సిస్టర్. మీరేమంటారు సిస్టర్, ఆన్సర్ కరెక్టేనా? నేను చదివినప్పుడు కూడా అలాగే ఉంది సిస్టర్. అవును సిస్టర్, నేను చదివినప్పుడు కూడా అలానే ఉంది. అవును సిస్టర్. వెరీ గుడ్. సిక్స్త్ క్వశ్చన్, బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. సెవెంత్ క్వశ్చన్, ఇప్పుడే పుట్టాను, అప్పుడే మాట్లాడాను, ఎవరిని? నేనెవరిని? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యోహాను. రిఫరెన్స్ లూకాసు వార్త 1వ అధ్యాయము 59వ వచనం నుంచి 64వ వచనం వరకు. వెరీ గుడ్. సెవెంత్ క్వశ్చన్, సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. ఎయిత్ క్వశ్చన్, అందరికీ 5 వ్రేళ్ళు ఉంటాయి, కానీ నాకు మాత్రం 6 వేళ్ళు ఉంటాయి, నేనెవరో చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. రెఫాయిల సంతతి వాడు కదా సిస్టర్. అవును సిస్టర్. రిఫరెన్స్ 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం సిస్టర్. మీరు ఆన్సర్ కరెక్ట్ గానే చెప్పారు కానీ సిస్టర్, రిఫరెన్స్ తప్పు చెప్తున్నారు సిస్టర్. కాదు సిస్టర్, కరెక్టే సిస్టర్. అవును సిస్టర్, ఆ సిస్టర్ కరెక్ట్ గానే చెప్తుంది. లేదు సిస్టర్, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, అక్కడ రిఫరెన్స్ తప్పుగా ఉంది కదా తను చెప్పింది. కరెక్ట్ గానే ఉంది సిస్టర్. కరెక్ట్ అని అంటున్నారా సిస్టర్ బ్రదర్? అవును సిస్టర్. ఓకే. ఎయిత్ క్వశ్చన్, సిస్టర్ మహి ఈజ్ విన్నర్. నైన్త్ క్వశ్చన్, కరువు ఉందని సొంత దేశమును విడిచి వేరే దేశమునకు వెళ్ళాము, అక్కడ కూడా నష్టం రాగా తిరిగి సొంత దేశమునకే వచ్చి అభివృద్ధి పొందాము, మేము ఎవరము? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ నయోమి, ఆమె కోడలు రూతు.
రిఫరెన్స్ ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనముల వరకు వాళ్ళు అక్కడ జరిగిన నష్టము, వాళ్ళ దేశానికి వెళ్ళటం ఉంటుంది. అదే విధంగా ఋతు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళు మంచిగా ఉన్నట్లు ఉంటుంది. వెరీ గుడ్ సిస్టర్, బాగా రిఫరెన్స్ ఆలోచించి చెప్పారు. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. 9th క్వశ్చన్, సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్. 10th క్వశ్చన్, నేను చెవిటివాడను కాను, కానీ చెవిటివాడిలా నటించాల్సి వచ్చింది. నేను ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ సౌలు. రిఫరెన్స్ 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 26-27 వచనములు. వెరీ గుడ్. 10th క్వశ్చన్, బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్. 11th క్వశ్చన్, పైవాడికి ఇచ్చాను మాట, కష్టమైన తప్పను బేటి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. ఆన్సర్ యుఫ్తా. రిఫరెన్స్ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం నుంచి 40వ వచనం వరకు. భలే చక్కగా ఆలోచించి చెప్పావు ద్రాక్ష. థ్యాంక్ యూ అక్క. ఆంధ్రాక్ష చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. 11th క్వశ్చన్, సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్. 12th క్వశ్చన్, పైనుండి పడింది ఒకటి, దానితో కొడితే 2గా అయినది మరి ఒకటి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సిస్టర్ చెప్పు. యోర్దాను నది సిస్టర్. అవును సిస్టర్. రిఫరెన్స్ 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం సిస్టర్. భలే బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. నేను ఎక్స్పెక్ట్ చేశాను సిస్టర్ ఇది మీరే చెప్తారని. ఓకే. 12th క్వశ్చన్, సిస్టర్ మహి ఈజ్ విన్నర్. చూసారు కదా, బైబిల్ పొడుపు కథల క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్తో మరలా కలుద్దాము. ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో ఇంకా ఉన్నాయి, చూడండి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మా వందనములు. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలీలోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.